హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరితోటి పచ్చి కారం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొన్న వినాయకుడి పండుగ రోజు కొబ్బరికాయ అయితే కొట్టాను. సో అది పచ్చి కొబ్బరి ఉంటే నేను ఇక్కడ పచ్చికారం అయితే చేసి చూపిస్తున్నాను. ఎల్లో కలర్ ఉంది కదా, అది పసుపు అంటుకుంది, వేరే ఏం లేదనమాట. ఇలా సన్నగా అయితే తరిగి పెట్టేసుకోండి. తరిగి పెట్టేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత, మరీ డ్రై కాదు, కొంచెం మరీ వెట్టుగా లేకుండా కొంచెం డ్రై చేసి పెట్టుకున్నాను నేను. సో దీంతో మనం పచ్చికారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ మిక్సీ తీసుకున్నాను. ఆ మిక్సీలో ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నవన్నీ వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇది. సో ఇక్కడ కొబ్బరి ముక్కలు అన్నీ మిక్సీలో అయితే వేసేసుకున్నాను. కారంకు తగ్గట్టు మిర్చి వేసుకోండి. నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఇవి కారం మిరపకాయలు కాబట్టి ఒక 5 వేసుకున్నాను. మీరు కారం లేకపోతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. స్పైసీ తగ్గట్టు వేసుకోండి. ఇవి మరీ ఎక్కువ కారం ఉన్నాయి కాబట్టి నేను 5 వేసాను. సో ఇక్కడ కారం వేసిన తర్వాత వెల్లుల్లి కూడా 5, 6 వేసుకోండి. వెల్లుల్లి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చికారంతో కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది. 1 టేబుల్ స్పూను జీరా కూడా డైజెస్టివ్కి చాలా బాగుంటుంది. రుచికి తగ్గట్టు సాల్టు అండ్ దీంట్లోనే కొంచెం కలర్ కోసము పసుపు కూడా యాంటీబయాటిక్, చాలా హెల్దీ కూడా. ఇలా మిక్సీ అయితే వేసేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేయొద్దు. కొంచెం కూడా వాటర్ అనేది అస్సలు వేయొద్దు. పేస్ట్ లాగా కూడా చేసుకోవద్దు. కొంచెం బరకగా మిక్సీ ఇలా వేసేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను. పచ్చెనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకోండి. తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాం కదా మిక్సీ వేసేటప్పుడు. సో తాలింపులో కూడా 2 ఎండుమిర్చి అయితే వేసేస్తున్నాను. ముక్కలుగా చేసేసి వేసేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి. దీంట్లోనే కరివేపాకు, ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం డైలీ యాజ్ యూజువల్గా ఫ్రై ఎలా చేసుకుంటాము తాలింపు వేసినప్పుడు అలా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లో వేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టు రుచి చూసుకొని సాల్ట్ మళ్ళీ కావాలంటే వేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఆ నీరు చెమ్మ అనేది ఇంకా పచ్చి కొబ్బరి కాబట్టి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. పొడిలాడుతూ ఉంటుంది. చాలా చక్కగా వస్తుంది అనమాట. చూసారు కదా, పొడిలాడుతూ ఉంటుంది. ఇక్కడైతే పూర్తిగా ఫ్రై అయిపోయింది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇలా పొడిలాడుతూ ఉంటుంది. రైస్లోకి అయితే సూపర్ కాంబినేషను. ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సూపర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. పచ్చి కొబ్బరి అనేది హెల్దీ కూడా. పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకి అయితే సూపర్ కాంబినేషను. ఫస్ట్ ముద్దలోకి నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి పౌడర్ వేసుకొని మనం చేసింది ఏదైతే ఉందో ఈ రెసిపీ, ఇది వేసుకొని తిన్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే పచ్చి కొబ్బరి కారపొడి అనమాట. సో నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో.